ఈ ఒప్పంద వ్యవసాయంలో రైతు వేరే వ్యక్తితో కానీ సంస్థతో కానీ ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఆ వేరే వ్యక్తి ఒక కంపెనీ అయి ఉండొచ్చు, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అయి ఉండొచ్చు, లేదా ఒక సొసైటీ అయి ఉండొచ్చు. ఏదైనా ఒక ఎంటిటీ, ఒక లీగల్ ఎంటిటీ ఏదైనా సరే వీరిద్దరి మధ్యలో ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇద్దరితో పాటుగా మూడో వ్యక్తి కూడా ఈ ఒప్పందంలో ఉండే అవకాశం ఉంది. ఎవరా మూడో వ్యక్తి అంటే రైతులందరినీ అగ్రిగేటర్ అంటారు. అంటే రైతులందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ పోగు చేసి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండొచ్చు. అంతేకాదు వ్యవసాయ సేవలు అందించే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ అగ్రిమెంట్లో ఒక భాగంగా ఉండడానికి అవకాశం ఉండదు. అంటే ఈ అగ్రిమెంటు బైపార్టేట్ కానీ ట్రైపార్టేట్ కానీ ఉండే అవకాశం, అంటే ఇరు పక్షాలు కానీ మూడు పక్షాలు కానీ ఈ అగ్రిమెంట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎవరు ఒప్పందం కుదుర్చుకోవచ్చు అనడానికి. ఇక ఈ చట్టం కింద కుదుర్చుకునే ఒప్పందంలో ఏమేమి ఉండాలి, ఏమి ఉండకూడదు, ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది, ఇప్పుడు దీన్ని మనం పరిశీలించి చూద్దాం. ఈ చట్టం ఏమంటుందంటే ఏ ఒప్పందం అయితే ఈ చట్టం కింద కుదుర్చుకుంటారో అది ఒక పంట కాలానికి ఉండాలి. ఒక పంట పండడానికి 4 నెలలు పడితే ఈ ఒప్పందం 4 నెలలకు ఉంటుంది. ఒక పంట పండడానికి సంవత్సర కాలం పడితే ఈ ఒప్పందం సంవత్సరానికి ఉంటుంది. ఇది మినిమం. ఒక పంట కాలానికి ఈ ఒప్పందం చెల్లుబాటు అవుతుంది. కానీ దీన్ని మ్యాక్సిమం 5 ఏండ్ల వరకు కూడా ఒక కాంట్రాక్టు ఒక ఒప్పందంలో కుదుర్చుకోవచ్చు. అంటే ఒక పంట కాలం పట్టే సమయం నుంచి 5 ఏండ్ల వరకు ఎంత సమయానికైనా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది. అంతేకాదు ఒకవేళ ఏదైనా పంట పండించడానికి 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంటాయి. మామిడి తోటలు ఉంటాయి. ఆ పంట వేసిన దగ్గర నుంచి చేతికి రావడానికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 7 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టే పంటలు కూడా ఉన్నాయి హార్టికల్చర్ పంటలలో. అలాంటి సందర్భాలలో 6 ఏండ్లకో 10 ఏండ్లకో కూడా అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎంత కాలానికి ఒప్పందం ఉంటుంది అనడానికి చట్టం చెప్పే సమాధానం.